అస్సలాము అలైకుం. వారం వారం ముస్లిం జగత్తు వార్తలు, ముస్లిం ప్రపంచం, స్ఫూర్తి టీవీ. ఈ వారం ముఖ్యాంశాలు. ఇస్రాయిల్తో చేయి కలిపిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. మధ్యప్రాచ్యంలో అమెరికా రాజకీయ ఎత్తుగడలు. తీవ్రంగా విమర్శిస్తున్న పాలస్తీనా. యుఏఈ మోసం చేసిందంటున్న హమాస్. సమర్థిస్తున్న బహ్రెయిన్, ఒమాన్ దేశాలు. ఇరాన్ చమురు నౌకలను స్వాధీనం చేసుకున్న అమెరికా. వెనిజులాకు ఇరాన్ పంపిస్తున్న చమురుగా ఆరోపణలు. గ్రీకు నౌకలతో తమకు సంబంధం లేదంటున్న ఇరాన్. అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీ పడుతున్న కమలా హ్యారిస్. భారత సంతతి మహిళకు అరుదైన అవకాశం. నల్లజాతి ప్రజల్లో పలుకుబడి ఉన్న కమలా హ్యారిస్ హర్షం ప్రకటించిన అమెరికన్ ముస్లింలు, సిక్కులు. అక్షరాస్యతలో దళితుల కన్నా వెనుకంజలో ముస్లింలు. సచార్ కమిటీ నివేదిక వచ్చి దశాబ్దం గడిచినా మారని పరిస్థితి. కంటి తుడుపు రాజకీయాలతో ముస్లిం సమాజాన్ని మోసగిస్తున్న పార్టీలు. దేశంలో అత్యుత్తమ యూనివర్సిటీగా జామియా మిల్లియా ఇస్లామియా టాప్ ర్యాంక్ సాధించి మతతత్వ శక్తుల విద్వేష ప్రచారానికి ధీటైన జవాబిచ్చిన జామియా. కాసుల కోసం విద్వేషాన్ని ఉపేక్షిస్తున్న ఫేస్బుక్. ఇండియాలో ఫేస్బుక్ అధికారి నిర్వాకాన్ని బట్టబయలు చేసిన వాల్ స్ట్రీట్ జర్నల్. ఎన్నికల్లో కూడా బీజేపీకి అనుకూలంగా వ్యవహరించిందని ఆరోపించిన వాల్ స్ట్రీట్ జర్నల్. భారత్లో అసమ్మతిపై అణిచివేతలను తప్పుపట్టిన అమ్నెస్టీ. పౌరసత్వ సవరణ చట్టానికి నిరసన తెలిపిన యువతను విడుదల చేయాలని డిమాండ్. సెక్రటేరియట్ మస్జిదుల పునరుద్ధరణకు సంతకాల ఉద్యమం. న్యాయ పోరాటానికి కూడా సిద్ధమవుతున్న జాయింట్ యాక్షన్ కమిటీ. మస్జిదుల కూల్చివేతపై ముస్లిం పర్సనల్ లా బోర్డు సమావేశం. గుంటూరు పోలీస్ స్టేషన్ దాడి కేసు ఉపసంహరణ. 10 ఏళ్ల బాలికపై లైంగిక దాడి కేసులో పోలీసుల వైఖరిపై రెచ్చిపోయి దాడి చేసిన జనం. ఆరోపితులు మైనారిటీలు కావడం వల్ల నిర్ణయాన్ని విమర్శిస్తున్న బీజేపీ. ఇస్రాయిల్తో చేయి కలిపిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇస్రాయిల్, యుఏఈ దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడ్డాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికా, ఇస్రాయిల్, యుఏఈ దేశాల సంయుక్త ప్రకటనలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఇస్రాయిల్ ప్రధాని నెతన్యాహు, అబుదాబి యువరాజు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ల మధ్య జరిగిన చర్చల్లో ఇస్రాయిల్తో సాధారణ దౌత్య సంబంధాలు నిలుపుకోవడానికి యుఏఈ అంగీకరించినట్టు తెలిపారు. మరికొన్ని వారాల్లో 2 దేశాల దౌత్య బృందాలు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేస్తాయని తెలుస్తోంది. పెట్టుబడులు, టూరిజం, విమాన ప్రయాణాలు, భద్రత, టెలికమ్యూనికేషన్లు, టెక్నాలజీ, ఎనర్జీ, ఆరోగ్య సేవలు, సంస్కృతి తదితర రంగాల్లో సహకారానికి ఒప్పందాలు కుదరవచ్చు. మధ్యప్రాచ్యంలో ఈ 2 దేశాల మధ్య దౌత్య సంబంధాల వల్ల ఈ ప్రాంతంలో అభివృద్ధికి మార్గాలు తెరుచుకున్నాయని ఈ ప్రకటనలో తెలియజేశారు. ఇప్పుడు ఈ 2 దేశాలు కలిసి కోవిడ్-19 వ్యాక్సిన్ తయారీలో సంయుక్త ప్రయత్నాలు చేస్తాయని అన్నారు. కాగా ఇస్రాయిల్తో దౌత్య సంబంధాలు ఏర్పరచుకున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ని పాలస్తీనా తీవ్రంగా విమర్శించింది. పాలస్తీనాను అరబ్ దేశాలు మోసం చేయడంలో ఇది మరో తాజా సంఘటనగా చాలామంది పాలస్తీనీలు భావిస్తున్నారు. ఇదంతా ఈజిప్టులో అన్వర్ సాదత్ కాలం నుంచి ప్రారంభమైందని, ఇస్రాయిల్కు గుర్తింపు ఇవ్వడం అనేది ఈజిప్టు ప్రారంభించిందని చాలామంది భావిస్తున్నారు. చాలా కాలంగా ఇస్రాయిల్, యుఏఈల మధ్య సంబంధాలు కొనసాగుతున్నాయని, ఇప్పుడు లాంఛనంగా దౌత్య సంబంధాలు ప్రకటించారని పలువురు భావిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలస్తీనాకు చేసిన మరో మోసంగా దీన్ని చాలామంది విమర్శిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ మిడిల్ ఈస్ట్ ప్లాన్ ప్రకటించి జెరూసలేంను ఇస్రాయిల్కు కట్టబెట్టాలని అన్నారు. యుఏఈ, ఇస్రాయిల్ మధ్య దౌత్య సంబంధాల వల్ల ప్రస్తుతం ఇస్రాయిల్ వెస్ట్ బ్యాంకులో ఆక్రమించుకున్న ప్రాంతాలను ఇస్రాయిల్లో కలుపుకునే కార్యక్రమాన్ని కొంతకాలం వాయిదా వేయవచ్చు. ఇస్రాయిల్ను గుర్తిస్తూ దౌత్య సంబంధాలు ఏర్పాటు చేసుకున్న యుఏఈని హమాస్ తీవ్రంగా విమర్శించింది. పెట్రోల్ ఎగుమతి దేశంలో సౌర విద్యుత్ కేంద్రం.
జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ మిజుహో బ్యాంకులు ఖతర్లో భారీ సౌర విద్యుత్ కేంద్రం నిర్మించడానికి $330 మిలియన్ రుణం ఇస్తున్నాయి. మధ్యప్రాచ్యంలోని దేశాలు విద్యుత్ ఉత్పత్తికి సౌర విద్యుత్ తదితర సహజ వనరులను ఉపయోగించుకునేలా ప్రోత్సహించడం ద్వారా 2030 సంవత్సరం నాటికి మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో 20% సౌర వాయు విద్యుత్ ఉండేలా చూడాలనుకుంటున్నారు. ఖతర్ సహజవాయు ఉత్పత్తికి పేరు పొందిన దేశం. జపాన్కు అత్యధికంగా సహజవాయు సరఫరా చేస్తున్న దేశం. ఖతర్లో ఇప్పటి వరకు చమురు వనరుల ద్వారా థర్మల్ పవర్ ఉత్పత్తి మాత్రమే జరుగుతుంది. జపాన్ బ్యాంకుల రుణ సదుపాయం తర్వాత ఖతర్, జపాన్ దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని పలువురు భావిస్తున్నారు. ఖతర్లోని అల్ ఖర్సా ఊరికి దగ్గరగా ఈ సౌర విద్యుత్ కేంద్రం నిర్మిస్తున్నారు. 800 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేసే భారీ కేంద్రం ఇది. 2022 నాటికి ఇది పని ప్రారంభించవచ్చు. డబుల్ సైడెడ్ ఫోటో వోల్టాయిక్ ప్యానెళ్లు ఉపయోగించే ఈ సౌర విద్యుత్ కేంద్రం ప్రపంచంలోనే అతి పెద్ద సౌర విద్యుత్ కేంద్రం అని తెలుస్తోంది. డబుల్ సైడెడ్ ఫోటో వోల్టాయిక్ ప్యానెళ్ల వల్ల భూమిపై పడి పరావర్తనం చెందిన సూర్యకిరణాలను కూడా ఈ ప్యానెళ్లు గ్రహించి విద్యుత్తుగా మార్చుతాయి. మధ్యప్రాచ్యంలోని దేశాలు ఇప్పుడు ప్రత్యామ్నాయ శక్తి వనరులపై ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి. ఇరాన్ చమురు నౌకలను స్వాధీనం చేసుకున్న అమెరికా. వెనిజులాకు వెళుతున్న 11 లక్షల బ్యారెళ్ల చమురును అమెరికా స్వాధీనం చేసుకుంది. 4 గ్రీకు ఓడల్లో ఈ చమురు వెళుతుంది. ఈ చమురు ఇరాన్ నుంచి వెళుతుందని అమెరికా చెబుతోంది. దీనివల్ల ఇరాన్ ప్రతిచర్య ఉండవచ్చని పలువురు భయపడుతున్నారు. ఇటీవల ఇరాన్ గల్ఫ్ ఆఫ్ ఒమాన్లో మిలిటరీ బలాన్ని ప్రదర్శిస్తూ చమురు ఓడను సముద్రంలోకి తీసుకువెళ్ళింది. ఇప్పుడు గ్రీకు నౌకల్లో వెళుతున్న చమురును అమెరికా స్వాధీనం చేసుకుంది. అయితే సముద్ర జలాల్లో ఈ నౌకలను ఎలా అడ్డుకున్నది అమెరికా చెప్పడం లేదు. తమ మిలిటరీ ఇందులో పాల్గొనలేదని మాత్రం ప్రకటించింది. అమెరికా అడ్డుకున్న చమురుకు తమకు సంబంధం లేదని ఇరాన్ ప్రకటించింది. అమెరికా సైకలాజికల్ వార్ ప్రయత్నాలు చేస్తుందని విమర్శించింది. ఓడల్లో ఉన్న సరుకు, ఓడల యజమానులు ఎవరితోనూ ఇరాన్కు సంబంధం లేదని ప్రకటించింది. ఇరాన్పై ఆర్థిక ఒత్తిడి పెంచడానికి ఇటీవల అమెరికా అనేక ఆంక్షలు ప్రకటిస్తూ వస్తుంది. కాగా వెనిజులాపై కూడా అమెరికా అనేక ఆంక్షలు ప్రకటించింది. వెనిజులాలో చమురు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇంతకుముందు ఇరాన్ నుంచి వెనిజులాకు చమురు సరఫరా జరిగి ఉంది. కాబట్టి ఈసారి కూడా ఇరాన్ తన చమురు వెనిజులాకు పంపిస్తుందని పలువురు భావిస్తున్నారు. అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీ పడుతున్న కమలా హ్యారిస్. డెమోక్రటిక్ పార్టీకి చెందిన కమలా హ్యారిస్ అమెరికా ఎన్నికల్లో ఉపాధ్యక్ష పదవికి పార్టీ తరఫున ఎంపికయ్యారు. అమెరికన్ ముస్లింలు, సిక్కులు సెనేటర్ కమలా హ్యారిస్ ఎంపిక పట్ల హర్షం వ్యక్తం చేశారు. డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న జో బిడెన్ తన ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ పేరు ప్రకటించారు. అమెరికా ఎన్నికల్లో నల్లజాతి వారి ఓట్లకు చాలా ప్రాముఖ్యం ఉంది. కమలా హ్యారిస్ ఎంపిక వల్ల నల్లజాతి ఓట్లు జో బిడెన్ వైపు మొగ్గే అవకాశాలు పెరిగాయి. 55 సంవత్సరాల కమలా హ్యారిస్ తల్లి భారతీయురాలు, తండ్రి జమైకా దేశానికి చెందినవారు. ఒక ప్రధాన పార్టీ టికెట్టుపై ఉపాధ్యక్ష పదవికి ఇప్పటి వరకు 2 మాత్రమే మహిళలు ఎంపికయ్యారు. 3వ వారు కమలా హ్యారిస్. ఇప్పటి వరకు అమెరికా ఎన్నికల్లో మహిళలు ఎవ్వరూ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుల పదవులకు ఎంపిక కాలేదు. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ ముస్లిమ్స్ కమలా హ్యారిస్కును అభినందించింది. సిక్ కౌన్సిల్ ఆఫ్ రిలీజియస్ అండ్ ఎడ్యుకేషన్ కూడా కమలా హ్యారిస్ ఎంపిక పట్ల హర్షం ప్రకటించి ఆమెను అభినందించింది. చైనాను అమెరికా వెలివేయాలంటున్న తుర్కిస్తాన్ సంస్థలు. తూర్పు తుర్కిస్తాన్ స్వతంత్రం కోసం అమెరికా నుంచి అనేక సంస్థలు పనిచేస్తున్నాయి. చైనాలో డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య ఒప్పందం రద్దు చేసుకోవాలని ఈ సంస్థలు కోరుతున్నాయి. తూర్పు తుర్కిస్తాన్లో వీగర్ ముస్లింలపై చైనా అమానుష అణచివేతను, హత్యాకాండలను అమెరికా అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈస్ట్ తుర్కిస్తాన్ నేషనల్ అవేకనింగ్ మూవ్మెంట్ ఒక ప్రకటనలో చైనా హింసాకాండను తీవ్రంగా విమర్శించింది. దురాక్రమించుకున్న తూర్పు తుర్కిస్తాన్లో చైనా మానవ హక్కులను కాలరాస్తుందని అన్నారు. దాదాపు 30 లక్షల మంది వీగర్లు, కజక్, కిర్గిజ్, ఉజ్బెక్, తాతార్ తదితర తుర్కీ సంతతి ప్రజలు తూర్పు తుర్కిస్తాన్లో నిర్బంధ శిబిరాల్లో
దుర్భరమైన కఠిన పరిస్థితుల్లో అలమటిస్తున్నారని వారు విమర్శించారు. అమెరికా అధ్యక్షుడి శ్వేతసౌధం ముందు నిరసన ప్రదర్శన కూడా నిర్వహించారు. చైనాలో జింగ్జియాంగ్ ప్రాంతంలో చైనా అధికారులు పాల్పడుతున్న మానవ హక్కుల ఉల్లంఘనపై అంతర్జాతీయ నేర న్యాయస్థానం విచారణ జరపాలని కోరుతున్నారు. ప్రపంచ దేశాలు ఈ నేరాలను గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే తాము ఎలాంటి మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడటం లేదని చైనా ప్రకటిస్తుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో చైనా అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరింది. వాణిజ్య యుద్ధాన్ని ముగించి వాణిజ్య సహకారానికి చేసుకున్న ఒప్పందం ఇది. కానీ ఆ తర్వాత కూడా చైనా అమెరికాల మధ్య సంబంధాలు దిగజారుతూనే వచ్చాయి. తూర్పు తుర్కిస్తాన్ సంస్థలు ఇప్పుడు ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నాయి. అక్షరాస్యలో దళితుల కన్నా వెనుకంజలో ముస్లింలు. సచర్ కమిటీ భారతదేశంలోని ముస్లింల దయానీయ స్థితి గురించి నివేదిక సమర్పించి దశాబ్దం గడిచిపోయింది. ఇప్పుడు జాతీయ గణాంకాల కార్యాలయం ఇస్తున్న వివరాలను చూస్తే ముస్లింల పరిస్థితి నేడు మరింత దయానీయంగా ఉందని స్పష్టంగా తెలుస్తుంది. దళితుల కన్నా అధ్వాన్నమైన స్థితి ఎదుర్కొంటున్నారని ఈ నివేదిక తెలియజేస్తుంది. దేశంలోని దళితేతర సముదాయాల్లో 7 ఏళ్లకు పైబడిన వయస్సు కలిగిన పిల్లల్లో అక్షరాస్యత శాతం చాలా ఎక్కువగా ఉంది. మగవారిలో 91%, ఆడవారిలో 81% ఉన్నది. ఓబీసీ గ్రూపుల విషయానికి వస్తే అక్షరాస్యత మగవారిలో 84%, ఆడవారిలో 69% ఉంది. ఎస్సీల విషయానికి వస్తే మగవారిలో 80.3%, ఆడవారిలో 64% ఉంది. ఎస్టీల్లో మగవారిలో 78%, ఆడవారిలో 61% ఉంది. ఇక మత సముదాయాలను చూస్తే క్రైస్తవుల్లో అక్షరాస్యత శాతం మగవారిలో 88%, ఆడవారిలో 82% ఉంది. ముస్లింల్లో అక్షరాస్యత మగవారిలో కేవలం 80.6%. ఇది దళితుల కన్నా తక్కువ. ఆదివాసీల కన్నా కాస్త ఎక్కువ మాత్రమే. ముస్లిం మహిళల్లో అక్షరాస్యత దళితుల కన్నా కొంచెం ఎక్కువగా ఉంది. కానీ ఇతర మత సముదాయాలతో పోల్చితే చాలా తక్కువగా ఉంది. వారం వారం ముస్లిం జగత్తు వార్తలు. ముస్లిం ప్రపంచంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. أشرقت نفسي بنور من فؤادي أشرقت نفسي بنور من فؤادي ముస్లిం సమాజాన్ని ఆధ్యాత్మికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా ప్రగతి మార్గంలో నడిపించడానికి, ఇస్లాం గురించి ప్రచారంలో ఉన్న అపోహలను దూరం చేయడానికి మార్చి 2014లో స్థాపించబడి అత్యుత్తమ కార్యక్రమాలతో ముస్తాబై మీ ముందుకు వస్తున్నది మీ స్ఫూర్తి టీవీ. ఉత్తమ జీవనానికి స్ఫూర్తి, స్ఫూర్తి టీవీ. మహాప్రవక్త, మానవ మహోపకారి, మనుజ జాతిని ఉద్ధరించడానికి ఆవిర్భవించినటువంటి మహోన్నతుడు. సమస్త మానవాళికి దైవ సందేశం అందించిన మహాప్రవక్త జీవన విశేషాలు తెలుసుకోండి. మహాప్రవక్త జీవిత చరిత్ర. الحمد لله رب العالمين. అల్లా మాత్రమే స్తుతింపదగినవాడు. ఆయన సకల లోకాలకు ప్రభువు. ఖుర్ఆన్ ఆయతుల భావాన్ని తెలుగులో చదువుతూ ఆలకించండి. దివ్య ఖుర్ఆన్. వారం వారం ముస్లిం జగత్తు వార్తలు. ముస్లిం ప్రపంచానికి మళ్ళీ స్వాగతం. ముఖ్యాంశాలు మరోసారి.
ఇస్రాయిల్తో చేయి కలిపిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. మధ్యప్రాచ్యంలో అమెరికా రాజకీయ ఎత్తుగడలు. తీవ్రంగా విమర్శిస్తున్న పాలస్తీనా. యుఏఈ మోసం చేసిందంటున్న హమాస్. సమర్థిస్తున్న బహ్రెయిన్, ఒమాన్ దేశాలు. ఇరాన్ చమురు నౌకలను స్వాధీనం చేసుకున్న అమెరికా. వెనిజులాకు ఇరాన్ పంపిస్తున్న చమురుగా ఆరోపణలు. గ్రీకు నౌకలతో తమకు సంబంధం లేదంటున్న ఇరాన్. అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీ పడుతున్న కమలా హ్యారిస్. భారత సంతతి మహిళకు అరుదైన అవకాశం. నల్లజాతి ప్రజల్లో పలుకుబడి ఉన్న కమలా హ్యారిస్ హర్షం ప్రకటించిన అమెరికన్ ముస్లింలు, సిక్కులు. అక్షరాస్యతలో దళితుల కన్నా వెనుకంజలో ముస్లింలు. సచార్ కమిటీ నివేదిక వచ్చి దశాబ్దం గడిచినా మారని పరిస్థితి. కంటి తుడుపు రాజకీయాలతో ముస్లిం సమాజాన్ని మోసగిస్తున్న పార్టీలు. దేశంలో అత్యుత్తమ యూనివర్సిటీగా జామియా మిల్లియా ఇస్లామియా టాప్ ర్యాంక్ సాధించి మతతత్వ శక్తుల విద్వేష ప్రచారానికి ధీటైన జవాబిచ్చిన జామియా. కాసుల కోసం విద్వేషాన్ని ఉపేక్షిస్తున్న ఫేస్బుక్. ఇండియాలో ఫేస్బుక్ అధికారి నిర్వాకాన్ని బట్టబయలు చేసిన వాల్ స్ట్రీట్ జర్నల్. ఎన్నికల్లో కూడా బీజేపీకి అనుకూలంగా వ్యవహరించిందని ఆరోపించిన వాల్ స్ట్రీట్ జర్నల్. భారత్లో అసమ్మతిపై అణిచివేతలను తప్పుపట్టిన అమ్నెస్టీ. పౌరసత్వ సవరణ చట్టానికి నిరసన తెలిపిన యువతను విడుదల చేయాలని డిమాండ్. సెక్రటేరియట్ మస్జిదుల పునరుద్ధరణకు సంతకాల ఉద్యమం. న్యాయ పోరాటానికి కూడా సిద్ధమవుతున్న జాయింట్ యాక్షన్ కమిటీ. మస్జిదుల కూల్చివేతపై ముస్లిం పర్సనల్ లా బోర్డు సమావేశం. గుంటూరు పోలీస్ స్టేషన్ దాడి కేసు ఉపసంహరణ. 10 ఏళ్ల బాలికపై లైంగిక దాడి కేసులో పోలీసుల వైఖరిపై రెచ్చిపోయి దాడి చేసిన జనం. ఆరోపితులు మైనారిటీలు కావడం వల్ల నిర్ణయాన్ని విమర్శిస్తున్న బీజేపీ. మస్జిదులకు విరాళాలు ఇవ్వడానికి కొత్త యాప్. కోవిడ్-19 అంటువ్యాధి ప్రబలుతున్న కాలంలో భౌతిక దూరం తప్పనిసరి అయ్యింది. ముస్లింలు సదహా, జకాత్ విరాళాలు ఇవ్వడానికి భౌతిక దూరం ఒక సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో ఢిల్లీకి చెందిన ఒక స్టార్టప్ కంపెనీ ఒక కొత్త యాప్ ద్వారా ఈ సమస్యను పరిష్కరించింది. ఆమ్స్ పే పేరుతో ఈ యాప్ను తయారు చేశారు. వెరిఫికేషన్ జరిగిన సంస్థలను దాతలకు ఈ యాప్ తెలియజేస్తుంది. విరాళాలు సేకరించేవారు దేశమంతా తిరిగి విరాళాలు సేకరించే అవసరం లేకుండా ఈ యాప్ సహాయపడుతుంది. అంతేకాదు, ఈ యాప్ వల్ల కమిషన్లు చెల్లించే అవసరం కూడా ఉండదు. అందువల్ల జకాత్ నిధులు మరింత ఎక్కువగా పేదవారికి అందుబాటులోకి వస్తాయి. భారతదేశంలో అతిపెద్ద మైనారిటీ సముదాయం ముస్లింలు. దేశంలోని ముస్లింల్లో అత్యధికులు చాలా పేదరికంలో నివసిస్తున్నారు. ఎన్ఎస్ఎస్ నివేదిక ప్రకారం పట్టణ ప్రాంతాల్లో 35% ముస్లింలు, గ్రామీణ ప్రాంతాల్లో 31% ముస్లింలు దారిద్ర్య రేఖకు దిగువన నివసిస్తున్నారు. ఈ వివరాలను ఈ యాప్ తయారు చేసిన సయ్యద్ ఆసిఫ్ తెలియజేస్తూ, జకాత్ నిధులను సరైన విధంగా సేకరించి పేదలకు అందించవలసిన అవసరం ఉందని అన్నారు. కోవిడ్-19 వల్ల జకాత్ నిధుల సేకరణలో చాలా ఆటంకాలు వచ్చాయి. ఈ యాప్ ద్వారా ఈ అడ్డంకులను అధిగమించి జకాత్, సదఖాల సేకరణ డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా జరిగేలా చేశారు. జామియా మిల్లియా కిరీటంలో మరో కలికితురాయి. గత కొంతకాలంగా జామియా మిల్లియా ఇస్లామియా విశ్వవిద్యాలయం అనేక సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శనలు, జామియాపై పోలీసుల దాడి వంటి వార్తలతో పాటు జామియాను జాతి వ్యతిరేక శక్తుల నిలయంగా మతతత్వ శక్తులు ప్రచారం ప్రారంభించాయి. ఇప్పుడు దేశంలోని కేంద్ర విశ్వవిద్యాలయాల్లో మొదటి ర్యాంకు సాధించింది. విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ర్యాంకుల్లో 90% స్కోరుతో ప్రథమ స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానంలో రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ 83% స్కోరు చేసింది. జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం 82% స్కోరుతో 3వ స్థానంలో ఉంది. అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం 78% స్కోరుతో 4వ
స్థానంలో ఉంది. 40 కేంద్ర విశ్వవిద్యాలయాల్లో టాప్ ర్యాంకింగ్ జామియా సాధించింది. ఇటీవల జామియా ఎదుర్కొన్న సవాళ్ల నేపథ్యంలో ఈ విజయం చాలా ప్రముఖమైనదని జామియా వైస్ ఛాన్సలర్ నజ్మా అఖ్తర్ అన్నారు. జామియా అధ్యాపకులు, పరిశోధకుల వల్లనే ఈ విజయం సాధ్యమైందని ఆమె తెలిపారు. ప్రముఖ ఉర్దూ కవి రాహత్ ఇండోరి ఇక లేరు. ప్రతిఘటన కవిత్వానికి ఆయన మారుపేరు. ఆయన పేరు రాహత్ ఇండోరి. 70 సంవత్సరాల వయసులో గుండెపోటుతో ఇటీవల మరణించారు. కరోనా పాజిటివ్గా ఆగస్టు 11వ తేదీన తెలిసింది. గుండెపోటుతో కొన్ని రోజుల్లోనే ఆయన మరణించారు. ఆయనకు 3 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. ఉర్దూ కవిత్వంలో ఆయన పేరు అందరికీ సుపరిచయమైన పేరు. అనేక సినిమాలకు పాటలు కూడా రాశారు. ఆయన పూర్తి పేరు రాహత్ ఖురైషీ. ఇండోర్కు చెందినవారు కాబట్టి రాహత్ ఇండోరీగా అందరికీ పరిచయం. ఖుద్దార్, మీనాక్షి, ఏ టేల్ ఆఫ్ 3 సిటీస్ వంటి సినిమాలకు పాటలు రాసినప్పటికీ ఆయన సినీ పాటల రచయితగా కాదు, గొప్ప ఉర్దూ కవిగానే పేరు పొందారు. ముషాయిరాల్లో ఆయన కవిత్వాన్ని వినిపించే శైలి చాలా విభిన్నంగా ఉండేది. ముషాయిరాలో రాహత్ ఇండోరి కవిత్వం వినిపిస్తారంటే జనం కిక్కిరిసిపోయేవారు. దేశంలోని అనేక సమస్యలను ఆయన తన కవిత్వంలో ప్రస్తావించారు. ఆయన మీడియాను కూడా వదల్లేదు. తీవ్రంగా తన కవిత్వంలో విమర్శించారు. బన్ కే ఏక్ హాద్సా బజార్ మే ఆ జాయేగా ఔర్ జో నహీ హోగా ఓ అఖ్బార్ మే ఆ జాయేగా అంటూ ఎండగట్టారు. దేశంలోని లౌకిక తత్వాన్ని అర్థం చేసుకున్న కవి రాహత్ ఇండోరి. సభీ కా ఖూన్ షామిల్ హై యహాం కి మిట్టి మే, కిసీ కే బాప్ కా హిందుస్థాన్ థోడీ హై అంటూ ఆయన ఎర్రకోట వద్ద జరిగిన ముషాయిరాలో గర్జించారు. కాసుల కోసం విద్వేషాన్ని ఉపేక్షిస్తున్న ఫేస్బుక్ పక్షపాత ధోరణిని వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్టు ఎండగట్టింది. భారతీయ జనతా పార్టీ నాయకులు, ఇతర మతతత్వ శక్తుల ముస్లిం విద్వేష పోస్టుల విషయంలో ఇండియాలోని ఫేస్బుక్ అధికారులు నియమ నిబంధనలను పక్కన పెట్టేశారని తెలియజేసింది. ఈ పోస్టులపై గగ్గోలు జరిగినా ఫేస్బుక్ ప్రతిస్పందించలేదని రాసింది. ఇండియాలో ఫేస్బుక్ పబ్లిక్ పాలసీ ఎగ్జిక్యూటివ్ అంకీ దాస్ బీజేపీ నేతలకు అనుకూలంగా వ్యవహరించారని, బీజేపీకి చెందిన టి రాజాసింగ్ పోస్టు విషయంలో ఫేస్బుక్ నియమ నిబంధనలను, విద్వేష పోస్టులపై ఆంక్షల నియమాలను పాటించలేదని రాసింది. అధికారంలో ఉన్న బీజేపీకి కోపం రాకుండా అంకీదాస్ వ్యవహరించారని విమర్శించింది. ఫేస్బుక్ తరఫున భారత ప్రభుత్వంతో మాట్లాడి లాబీయింగ్ చేసే బాధ్యత కూడా అంకీదాస్పై ఉంది. మోడీ పార్టీ వారి పోస్టులపై చర్యలు తీసుకుంటే కంపెనీ బిజినెస్ దెబ్బతింటుందని అంకీదాస్ తన సిబ్బందికి చెప్పినట్లు కూడా వాల్ స్ట్రీట్ జర్నల్ రాసింది. ముస్లింలు కరోనా వ్యాపింపజేస్తున్నారంటూ ఫేస్బుక్లో వచ్చే పోస్టుల విషయంలో కూడా అంకీదాస్ చర్యలు తీసుకోలేదు. లవ్ జిహాద్కు సంబంధించి విద్వేష పోస్టులపై కూడా ఫేస్బుక్ మౌనంగా ఉంది. అంతేకాదు వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకారం ఎన్నికల్లో కూడా అంకీదాస్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చారు. గత సంవత్సరం ఏప్రిల్లో ఎన్నికలకు ముందు ఫేస్బుక్ ఒక ప్రకటన చేసింది. ఫేస్బుక్లో అనధికారిక పేజీలను, పాకిస్తాన్ మిలిటరీకి, కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉన్న పేజీలను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. దేశంలో బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్. కానీ ఫేస్బుక్ నిజానికి బీజేపీ ఫేక్ వార్తల పేజీలను కూడా తొలగించింది. కానీ ఆ విషయం ప్రకటించలేదు. ఎందుకంటే అంకీదాస్ జోక్యం చేసుకుని బీజేపీ పేరు రాకుండా అడ్డుకున్నారని వాల్ స్ట్రీట్ జర్నల్ రాసింది. రాజాసింగ్, అనంత్ కుమార్ హెగ్డే వంటి వారి విద్వేష పోస్టులను వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్టర్లు చెప్పే వరకు ఫేస్బుక్ చర్యలు తీసుకోలేదు. భారత్లో అసమ్మతిపై అణచివేతలను తప్పుపట్టిన ఆమ్నెస్టీ. అసమ్మతిని అణిచేసే చర్యలు మానుకోవాలని, పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనల్లో పాల్గొన్న వారిని తక్షణం విడుదల చేయాలని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కొత్తగా తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం మతోన్మాద చట్టంగా పేర్కొంది. ఈ చట్టం మతపరంగా వివక్ష చూపించే చట్టం అని, ముస్లింల పట్ల విద్వేషం కలిగిన చట్టంగా పేర్కొంది. దేశంలో 74వ స్వతంత్ర దినోత్సవం జరుపుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అసమ్మతిని నేరంగా చూడటం మానుకోవాలని, అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని అన్నారు. రైట్ టు డిసెంట్ పేరుతో అమ్నెస్టీ ఉద్యమం ప్రారంభించింది. ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొన్న ఆసిఫ్ ఇక్బాల్ తన్హా, దేవంగన కలిత, గుల్సిషా ఫాతిమా, మీరా హైదర్, నటాషా నర్వాల్ పేర్లను ప్రస్తావిస్తూ
ఇంకా చాలామంది దేశవ్యాప్తంగా జైళ్లలో అలమటిస్తున్నారని ఆమ్నెస్టీ పేర్కొంది. బ్రిటన్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ స్టడీస్కు చెందిన విద్యావేత్తలు కూడా పౌరసత్వ నిరసనల్లో పాల్గొన్న వారిని వేధించడం ఆపాలని, అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. శృంగేరి పీఠం ఘటనపై విద్వేష ప్రచారం. ఆగస్టు 13వ తేదీన కర్ణాటకలోని చిక్మగళూరులో శంకరాచార్య విగ్రహంపై ఎవరో జెండా ఎగరేశారు. ఈ జెండా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా వారి జెండా అని వెంటనే బీజేపీ నేతలు గగ్గోలు ప్రారంభించారు. విగ్రహంపై ఎస్డిపిఐ తన జెండా ఎగరేసిందంటూ ప్రచారం మొదలుపెట్టారు. ఆగస్టు 11వ తేదీన బెంగళూరులో అల్లర్లు జరిగినప్పటి నుంచి ఎస్డిపిఐ వార్తల్లోనే ఉంది. 300 మందిపై కేసులు నమోదయ్యాయి. ఇందులో 16 మంది ఎస్డిపిఐకి చెందినవారు. కానీ బీజేపీ నేతలు చెబుతున్న మాటలకు, స్థానిక పోలీసులు చెబుతున్న మాటలకు సంబంధమే లేదు. శంకరాచార్య విగ్రహంపై ఎగురుతున్న వస్త్రం ముక్క ఎస్డిపిఐ జెండా కాదని, పైగా ఈ పని చేసిన నిందితుడికి ఎస్డిపిఐకి సంబంధం లేదని చిక్మగళూరు పోలీసులు ఆగస్టు 14న ప్రకటించారు. శృంగేరిలోని జామియా మస్జిద్లో ఈద్ మిలాప్ సందర్భంగా ఉపయోగించిన ఒక వస్త్రం ముక్క ఒక తాగుబోతు చేతికి దొరికింది. అతను ఆ గుడ్డ ముక్క శంకరాచార్య విగ్రహంపై ఎగరేశాడు. ఆగస్టు 12 రాత్రి వర్షం పడుతున్నప్పుడు ఈ తాగుబోతు శృంగేరి జామియా మస్జిద్ వద్ద కట్టిన ఒక బ్యానరు చింపుకొని తనపై కప్పుకున్నాడు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కూడా పోలీసులు విడుదల చేశారు. ఈ బ్యానర్ ఏ పార్టీకి చెందినది కూడా కాదు. న్యూస్ మినిట్లో వచ్చిన వార్త ప్రకారం ఈ పని చేసిన నిందితుడి పేరు మిలింద్ మనోహర్. కానీ వన్ ఇండియా కన్నడలో మాత్రం ఈ పని చేసిన నిందితుడి పేరు రఫీ అని రాశారు. వన్ ఇండియా నుంచి ఈ వార్తను ఓప్ ఇండియా నుంచి ఈ వార్తను వన్ ఇండియా తీసుకుంది. ఓప్ ఇండియా ఈ పని చేసిన నిందితుల పేర్లు రఫీ, సాహిల్ అని అబద్ధపు వార్త ప్రచారం చేసింది. ఈ అబద్ధపు వార్తలు ప్రచారం చేసి మత విద్వేషాన్ని, అల్లర్లను రెచ్చగొట్టే వారిపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం జరగలేదు. నిజాయితీకి నిలువెత్తు రూపం ఆటో డ్రైవర్ హబీబ్. కరోనా కష్టకాలం ఇది. చిన్న చిన్న పనులు చేసుకుని పొట్ట పోసుకునే వారు తీవ్రమైన ఆర్థిక సంకటంలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆటో నడిపి పొట్ట పోసుకునే హబీబ్ తన నిజాయితీని వదల్లేదు. హైదరాబాదుకు చెందిన ఈ ఆటో డ్రైవర్ తన ఆటోలో ప్రయాణికురాలు మర్చిపోయిన ₹1,50,000 నగదును ఆమెకు అప్పగించాడు. 2 పిల్లల తండ్రి అయిన మొహమ్మద్ హబీబ్ అద్దెకు తీసుకున్న ఆటో నడుపుతాడు. ఆటో నడిపి వచ్చిన సొమ్ములో ఆటో యజమానికి కొంత ఇచ్చి తాను కొంత తీసుకుంటాడు. కరోనా వల్ల ఎవరూ ఎక్కడికి వెళ్ళడం లేదు. ఆటో నడిచినా నడవకపోయినా ఆటో యజమానికి అద్దె చెల్లించాలి. సిద్దియాంబర్ బజారు వద్ద 2 మహిళలను ఆటోలో వదిలాడు. తర్వాత తాడ్బన్ ప్రాంతానికి వచ్చాడు. ప్యాసింజర్ సీటులో ఒక బ్యాగు వాళ్ళు మర్చిపోయారు. బ్యాగులో నోట్ల కట్టలున్నాయి. ఆ నగదు తీసుకుని తిన్నగా పోలీస్ స్టేషన్కు వెళ్ళాడు. అయితే ఆటోలో బ్యాగు మర్చిపోయిన ఆయిషా అనే మహిళ అప్పటికే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వచ్చారు. ఇంకా ఫిర్యాదు చేయకముందే ఆమె డబ్బు తీసుకుని అక్కడికే హబీబ్ వచ్చాడు. ఆ బ్యాగు ఆమెకు అప్పగించాడు. హబీబ్ నిజాయితీకి మెచ్చుకుని పోలీసు అధికారి సుదర్శన్ శాలువా కప్పి సత్కరించారు. సెక్రటరియేట్ మస్జిదుల పునరుద్ధరణకు సంతకాల ఉద్యమం. పౌరసత్వ సవరణ చట్టం ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా మిలియన్ మార్చ్ జయప్రదంగా నిర్వహించిన జాయింట్ యాక్షన్ కమిటీ ఇప్పుడు సంతకాల సేకరణ ఉద్యమం ప్రారంభించింది. కొత్త సెక్రటరియేట్ నిర్మాణానికి సెక్రటరియేట్ ఆవరణలో ఉన్న 2 మస్జిదులను కూల్చివేశారు. ఈ మస్జిదులను పునర్నిర్మించాలనే డిమాండ్తో 10 లక్షల సంతకాల సేకరణ ఉద్యమం ప్రారంభిస్తున్నామని జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ ముష్తాక్ మలిక్ అన్నారు. తహ్రీక్ ముస్లిం షబ్బాన్ అధ్యక్షులు కూడా అయిన ముష్తాక్ మలిక్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ముస్లింలంతా ఒక్కటి కావాలని పిలుపునిచ్చారు. మస్జిదుల కూల్చివేత జరిగి నెల రోజులైనా ప్రభుత్వం పునర్నిర్మాణం గురించి స్పష్టమైన హామీ ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు. ఈ విషయమై అవసరమైన న్యాయపరమైన పోరాటం కూడా చేస్తామని ఆయన అన్నారు. మరోవైపు ముస్లిం పర్సన్ లా బోర్డు ఈరోజు సమావేశం కావాలని నిర్ణయించింది. సెక్రటరియేట్ ఆవరణలో మస్జిదుల కూల్చివేతపై చర్చించాలని ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ముస్లిం పర్సన్ లా బోర్డు జనరల్ సెక్రటరీ మౌలానా వలీ రెహమానీ ఈ విషయం తెలియజేశారు. గుంటూరు పోలీస్ స్టేషన్ దాడి కేసు ఉపసంహరణ.
గుంటూరు పోలీస్ స్టేషన్పై కొందరు మైనారిటీ యువకులు దాడి చేసిన సంఘటన 2018లో జరిగింది. ఈ కేసును ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని బీజేపీ తీవ్రంగా విమర్శించింది. ఓటు బ్యాంకు రాజకీయాలు నడుపుతున్నారని వ్యాఖ్యానించింది. గుంటూరులో 10 ఏళ్ల ముస్లిం బాలికపై లైంగిక దాడి జరిగినప్పుడు ఈ దాడికి పాల్పడిన నిందితులపై చర్య తీసుకోవడానికి పోలీసులు తాత్సారం చేస్తున్నప్పుడు రెచ్చిపోయిన కొందరు యువకులు పోలీస్ స్టేషన్పై దాడి చేశారు. కొందరు పోలీసులు గాయపడ్డారు. దాడికి పాల్పడిన వారిపై 6 కేసులు నమోదు చేశారు. ఈ కేసులను ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సంఘటన చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు జరిగింది. మరిన్ని వార్తలతో వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. అల్లా హాఫీజ్. మాస్సలాం.